ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక కొత్త అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. మై నేమ్ ఇస్ సండే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఎవరైనా కొడితే ఈ జాబ్స్ కొట్టాలంటే ఈ జాబ్స్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే మంచి జాబ్ గవర్నమెంట్లో మంచి జాబ్ కొట్టాలనుకుంటున్నారో ఈ పోస్టులు అయితే మళ్ళీ రాదు. ఇట్లాంటి మంచి ఆపర్చునిటీ, ఈ ఆపర్చునిటీ చాలా రోజుల తర్వాత వచ్చింది. మీ లైఫ్ సెట్ అయిపోతుంది ఈ జాబ్స్ మీరు కొట్టారంటే. సూపర్డెంట్ ఉద్యోగాలే కానీ 1,00,000 వరకు అయితే జీతం అయితే ఉంటుంది. లైఫ్లో మళ్ళీ ఈ జాబ్స్ పడతాయన్న గ్యారంటీ లేదు. సో మన తెలుగు రాష్ట్రాల్లోనే పర్మనెంట్ జాబ్స్ ఇవి. ఈ జాబ్స్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి లాస్ట్ వరకు అయితే చూడండి. ఇక నోటిఫికేషన్లోకి వెళ్దాం. ఒక కొత్త అప్డేట్ తోటి వచ్చాను. అప్డేట్ ఏంటంటే ద న్యూ అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుండి అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో సో ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మరింతమందికి చేరడానికి అయితే ఉపయోగపడుతుంది. సో ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలోనైతే వస్తుంది. సో లెట్స్ స్టార్ట్. ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్కి సంబంధించి అయితే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసింది. ద న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ నుండి అయితే నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు. నోటిఫికేషన్ రిలీజ్ డేట్ వచ్చేసి 7/8/2025 రోజు అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇక్కడ వేకెన్సీస్ చూసుకున్నట్టయితే 550 వేకెన్సీస్ అయితే టోటల్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అన్ని కేటగిరీస్ వాళ్ళకైతే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, జనరల్ అండ్ పీడబ్ల్యూబీడీలో హెచ్ఐవిఐఓసి అండ్ ఐడి మ్యూల్ అనే వాళ్ళకి కూడా అందరికీ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇందులో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్ని కేటగిరీస్కి అయితే మీకు క్లియర్గా అక్కడ కనిపిస్తుంది. అన్ని కేటగిరీస్ వాళ్ళకి వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ పోస్టుల విషయానికి వచ్చినట్టయితే రిస్క్ ఇంజనీర్స్, ఆటోమొబైల్ ఇంజనీర్స్, లీగల్ స్పెషలిస్ట్, అకౌంట్స్ స్పెషలిస్టు, ఓఏ హెల్త్ అండ్ ఐటీ స్పెషలిస్టు, బిజినెస్ అనాలిసిస్, కంపెనీ సెక్రటరీ అండ్ యాక్చువల్ స్పెషలిస్ట్స్ అండ్ జర్నలిస్ట్స్కి సంబంధించి అయితే పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ రిస్క్ ఇంజనీర్స్కి సంబంధించి 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఆటోమొబైల్స్ ఇంజనీర్కి సంబంధించి 75 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. లీగల్ స్పెషలిస్ట్కి సంబంధించి 50 వేకెన్సీ అయితే ఉన్నాయి. అకౌంట్స్ స్పెషలిస్ట్కి సంబంధించి 25 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఏఓకి సంబంధించి 50 వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ ఐటీ స్పెషలిస్ట్కి సంబంధించి 25 వేకెన్సీ అయితే ఉన్నాయి. బిజినెస్ అనాలిసిస్కి సంబంధించి 75 అయితే ఉన్నాయి. అండ్ కంపెనీ సెక్రటరీకి సంబంధించి 2 వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ యాక్చువల్ స్పెషలిస్ట్కి సంబంధించి 5 వేకెన్సీ అయితే ఉన్నాయి. జర్నలిస్ట్కి సంబంధించి 193 వేకెన్సీ అయితే ఉన్నాయి. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 550 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఎవరైతే ఈ నోటిఫికేషన్కి వెయిట్ చేస్తున్నారో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకైతే ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పచ్చు. అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఇక్కడ ఒక నోటీస్ అయితే ఇచ్చాడు. ఓబీసీ వాళ్ళకి సెరమనీ లేయర్స్కి సంబంధించి రిజర్వేషన్ ఉండదని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశాడు. అండ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళందరికీ అయితే రిజర్వేషన్ ఉంటుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే క్యాండిడేట్స్ షుడ్ అప్లై ఫర్ ఎనీ వన్ డిసిప్లిన్ ఓన్లీ. ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఓన్లీ 1 పోస్ట్కి అయితే అప్లై చేసుకోవాలని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. మీరు వేరే వాటికి ఒకవేళ అప్లై చేసిన 2 పోస్టులకి అప్లై చేసిన మీ అప్లికేషన్ అనేది ఇన్వాలిడ్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక్కటే పోస్ట్కి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. మీకు ఏదైతే స్పెషల్గా ఇంట్రెస్ట్ ఉంటుందో లేదంటే క్వాలిఫికేషన్ సరిపోతుందో మీకు ఏదైతే నచ్చుతుందో దానికి ఒక్కదానికి అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి.
ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి నేషనాలిటీ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు, ఇండియన్ సిటిజన్ అయి ఉంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ నేపాల్ వాళ్ళకి, భూటాన్ వాళ్ళకి కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఇచ్చింది ఇండియన్ గవర్నమెంట్. అండ్ ఏ పర్సన్ ఆఫ్ ఇండియా origin who has migrated from Pakistan, Bhutan, Sri Lanka and East African countries and Kenyan, ఎవరైతే అక్కడ నుంచి వలస ఇండియాకి వచ్చారో వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. మీరు ఇండియన్ సిటిజన్ ఇలా 5 years ఉంటే ఇండియన్ సిటిజన్ అయిపోతారు, మీరు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. అండ్ లాస్ట్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 7th August నుంచి స్టార్ట్ అయ్యి August 30 వరకు టైం ఉంది. సో అప్లై చేసుకోండి. అండ్ phase 1 ఎగ్జామినేషన్ September 14 రోజు కండక్ట్ చేస్తారు. phase 2 ఆబ్జెక్టివ్ అండ్ డిస్క్రిప్టివ్ టైప్లో ఉంటుంది అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు కాబట్టి డిస్క్రిప్టివ్ కూడా మీరు ప్రిపేర్ కావడానికి ట్రై చేయండి. అండ్ 29th October 2025 రోజు అయితే phase 2 ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఎలా అప్లై చేసుకోవాలంటే ఇక్కడ newindia.com ఇంట్లోకి వెళ్ళి మీరైతే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. అప్లికేషన్ ప్రాసెస్ నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను లాస్ట్లో, సో చివరి వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్టయితే 1/8/2025 వరకు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి ఉంటే సరిపోతుంది. అది కూడా 55 మార్క్స్ తోటి మీరు క్వాలిఫై అయి ఉంటే సరిపోతుంది. ప్రతి పోస్ట్కి కూడా ఇక్కడ ఏమేం చేయాలనేది ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిస్క్ ఇంజనీర్స్కి సంబంధించి ఇంజనీరింగ్ ఆర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ డిసిప్లిన్డ్ విత్ ఎనీ డిసిప్లిన్డ్ ఆర్గనైజేషన్లో మీరు 60% ఆఫ్ మార్క్స్ తోటి మీరు గెట్ ఆన్ అయి ఉంటే సరిపోతుంది, అంటే మీరు పాస్ అయి ఉంటే సరిపోతుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశాడు. అండ్ ఆటోమొబైల్స్ అండ్ ఇంజనీరింగ్కి సంబంధించి BE, BTech, MA, MTech ఇన్ ఆటోమొబైల్స్లో మీరు 60% ఆఫ్ మార్క్స్ తోటి మీరు పాస్డ్ అవుట్ అయ్యి అయితే ఉండాలి, లేదంటే గ్రాడ్యుయేట్ అయ్యి ఉన్నా సరిపోతుంది. ఇంజనీరింగ్లో మీరు డిప్లొమా కంప్లీట్ చేసినా కానీ మీరు అప్లై అయితే చేసుకోవడానికి ఛాన్స్ ఉంది కాబట్టి డిప్లొమా స్టూడెంట్స్ ఎవరున్నా అప్లై చేసుకోండి. అలాగే గ్రాడ్యుయేట్ ఎవరైతే 2025లోగా కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది. సో అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. లీగల్ స్పెషలిస్ట్కి సంబంధించి గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ మీరు కంప్లీట్ చేస్తుంటే సరిపోతుంది. అండ్ అకౌంట్స్ స్పెషలిస్ట్కి సంబంధించి చార్టెడ్ అకౌంట్స్ లేదా అకౌంట్స్ మేనేజ్మెంట్లో మీరు స్టాఫ్ మేనేజ్మెంట్ అకౌంట్స్లో మీరు డిగ్రీ చేస్తుంటే సరిపోతుంది. MBA చేసిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఏవో హెల్త్కి సంబంధించి MBBS చేసిన వాళ్ళు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు, లేదా BDSకి, MDSకి చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. BA MSకి, BHMSలో గ్రాడ్యుయేట్ చేస్తున్న మీరైతే అప్లై చేసుకోవడానికి ట్రై అయితే చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి IT స్పెషలిస్ట్కి సంబంధించి BE, BTech, MA, MTech ఆర్ IT ఆర్ కంప్యూటర్ సైన్స్ డిసిప్లిన్లో మీరు గ్రాడ్యుయేట్ అయి ఉంటే సరిపోతుంది, లేదా MCAలో క్వాలిఫై అయి ఉన్నా సరిపోతుంది. నెక్స్ట్ బిజినెస్ అనాలిసిస్కి సంబంధించి బ్యాచిలర్స్, మాస్టర్ డిగ్రీ ఇన్ స్టాటిస్టిక్స్లో కానీ, మ్యాథమెటిక్స్లో కానీ, యాక్చువల్ సైన్స్ అండ్ డేటా సైన్స్, బిజినెస్ అనాలిసిస్లో మీరు గ్రాడ్యుయేట్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి కంపెనీ సెక్రటరీకి సంబంధించి ACS, FCS ఆర్ ICSIలో గ్రాడ్యుయేషన్ చేసి ఉంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి యాక్చువల్ స్పెషలిస్ట్ గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉంటే సరిపోతుంది. మీరైతే అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి చూస్తున్నట్టయితే షెడ్యూల్డ్ SC, ST వాళ్ళకి 5 years అండ్ OBC వాళ్ళకి 3 years అండ్ డిజబిలిటీ పర్సన్స్కి 10 years అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి 5 years, డిఫెన్స్ సర్వీస్ వాళ్ళకి 3 years, ఎగ్జిస్టింగ్ కన్ఫర్మ్డ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 8 years అయితే ఏజ్ రిలాక్సేషన్ ఏజ్ అయితే ఉంది. ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నాను, గ్రాడ్యుయేషన్ ఎవరైతే 2025లో కంప్లీట్ చేసి ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోవచ్చు. పర్సూయింగ్ ఉన్న వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవడానికి ఛాన్స్ లేదు. సో కంప్లీట్ అయిన వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ
ఏజ్ చూసుకున్నట్టయితే 21 నుంచి 30 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి గైడ్లైన్స్ చూసుకున్నట్టయితే విజువల్ అపియరెన్స్ ఏదైతే ఉంటుందో అది క్లియర్గా ఉండాలని ఇక్కడ గైడ్లైన్స్లో మనకైతే ఇచ్చాడు. ఇక్కడ సబ్జెక్ట్స్ చూసుకున్నట్టయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్ ఎలిజిబిలిటీ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో మనమైతే చదువుకొని రాయాల్సి ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి డిస్క్రిప్టివ్ లెవెల్ కూడా ఉంటుంది. దానికి 30 minutes ఇస్తారు, 30 marks అయితే ఉంటుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఇది మెయిన్స్ ఎగ్జామ్లో. అలాగే మనకి ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది, డిస్క్రిప్టివ్ టెస్ట్ కూడా ఉంటుంది, 2 ఉంటుంటాయి. నెక్స్ట్ మీరు ఏదైతే స్కోర్ని బట్టి అయితే మిమ్మల్ని సెలెక్ట్ అయితే చేసుకుంటారు. ఇంటర్వ్యూ అనేది ఏమైతే లేదు. మిమ్మల్ని phase 3 ఇంటర్వ్యూ కండక్ట్ చేసినా కానీ ఓన్లీ మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశాడు. మీకు ఇంటర్వ్యూకి సంబంధించి అయితే ఏ మార్క్స్ అయితే ఇక్కడ కన్సిడర్ చేయరు కాబట్టి మెయిన్స్లో మంచి మార్క్స్ సాధించితే మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్తారు. కట్ ఆఫ్ కూడా ఉంటుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. స్కోర్స్ ఇన్వాలిడ్ టెస్ట్స్, నో స్కోర్స్ ఇన్ ఇండివిజువల్ టెస్ట్కి అయితే మార్క్స్ అయితే ఏముండేయని ఇక్కడ మెన్షన్ చేశాడు. ఇండివిజువల్ టెస్ట్ అంటే ఓన్లీ ఇంటర్వ్యూ వస్తుంది కాబట్టి ఇంటర్వ్యూకి మీకు మార్క్స్ అయితే ఏముండవు. మీరు ఓన్లీ షార్ట్ లిస్ట్ అయ్యింది కాబట్టి మీరు ఆల్మోస్ట్ సెలెక్ట్ అయిపోయినట్టే. మీరు మెయిన్స్ ఎగ్జామ్ క్వాలిఫై అయితే తర్వాత ఇంటర్వ్యూలో మీ డాక్యుమెంట్స్ని వాళ్ళు స్క్రీనింగ్ చేసి మిమ్మల్ని అయితే సెలెక్ట్ అయితే చేస్తారు. ఇక్కడ ఐడెంటిఫికేషన్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. మీరు 10th మెమోలో మీకు ఏదైతే ప్రూఫ్ ఉంటుందో అంటే ఐడెంటిఫికేషన్ మార్క్స్ అయినా లేదంటే మీ ఫోటో అయినా ఇవన్నీ వాళ్ళు మిమ్మల్ని టెస్ట్ చేసి అయితే మిమ్మల్ని పోస్ట్లోకి అయితే తీసుకుంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫీజు విషయానికి వచ్చినట్టయితే SC ST PWBD వాళ్ళకి 100 rupees అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఆల్ క్యాండిడేట్స్ వచ్చేసి 850 rupees అయితే ఎవరైతే SC ST PWBD కాకుండా వేరే జనరల్ OBC వాళ్ళకి మాత్రం 850 rupees అయితే విత్ GST మీరు అయితే అప్లికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. మీరు 1కి 2 సార్లు ఆలోచించుకొని మీరైతే అప్లై అయితే చేసుకోండి, లేదంటే మనీ వేస్ట్ చేసుకోవద్దు. అందుకే పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశాడు. మనకు వచ్చేసి తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్లోనైతే మనకి సెంటర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్టయితే గుంటూరు, విజయవాడ, కాకినాడ, కర్నూలు, నెల్లూరు అండ్ రాజమండ్రి, తిరుపతి, వెంకటాపురం అండ్ విజయవాడ, అనంతపురం, కడపలో అయితే సెంటర్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయంటే మీరు ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ ఏదైతే ఉంటుందో అదైతే క్లియర్గా మీరు అప్లికేషన్లో అప్లోడ్ అయితే చేయాలి. మీరు డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి బ్లాక్ అండ్ వైట్లో కాకుండా కలర్ ప్రింట్ అయితే మీరు అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేయండి, లేదంటే మీ అప్లికేషన్ అయితే రిజెక్ట్ అయితే అవుతుంది. సో ఎగ్జామినేషన్ ట్రైనింగ్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తామని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఎవరైతే SC ST OBC PWBD ఆల్ క్యాండిడేట్స్కి ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ అయితే చేస్తారు. సో మంచి ఆపర్చునిటీ, అస్సలు మిస్ చేసుకోవద్దు. అప్లికేషన్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి నేను మీకు అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలని ఎక్స్ప్లెయిన్ చెప్పాను కదా. ఇక్కడ www.NEWINDA.in వెళ్ళి మీరైతే అప్లై అయితే చేసుకోవాలి. ఇక్కడ మనం ఈ పేజ్లోకి వచ్చేసాం. ద న్యూ ఇండియా అష్యూరెన్స్ లిమిటెడ్లోకి వెళ్ళి అయితే మనం వచ్చేసాం. ఇక్కడ అన్ని ఈ కంపెనీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో ఈ సైట్లో అన్నీ మనకైతే క్లియర్గా కనిపిస్తున్నాయి కదా. కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ కెరియర్స్ ఎక్కడ ఉంటుందో మనం సెర్చ్ చేసుకోవాలి. సెర్చ్ చేసుకున్న తర్వాత ఎక్కడ కనిపిస్తుందో అక్కడ మనం క్లిక్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ రిక్రూట్మెంట్ ఉంది. రిక్రూట్మెంట్ పైన మనం
క్లిక్ చేసినా కానీ మనం వెళ్ళిపోతాం పేజ్కి. రిక్రూట్మెంట్లో మనం దేనికి అప్లై చేసుకోవాలనుకున్న రిక్రూట్మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కి సంబంధించి మనం అప్లై చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ క్లిక్ టు అప్లై అని మీరు అప్లై చేసుకోవడానికి మీరు న్యూగా రిజిస్టర్ చేసుకున్నట్టయితే న్యూగా రిజిస్ట్రేషన్లోకి వెళ్ళాలి. ఇక్కడ మళ్ళీ ఒకసారి డేట్స్ చూసుకుందాం. 30/8/2025లోగా మీరు అప్లై అయితే కంప్లీట్ అయితే చేయాలి. ప్రింటింగ్ అవర్ అప్లికేషన్ ఫామ్ వచ్చేసి 14/9/2025లోగా మనకి ఇచ్చిన అప్లికేషన్ ప్రింట్ చేసుకోవడానికి అయితే ట్రై చేయాలి. ఆన్లైన్ ఫీ పేమెంట్ వచ్చేసి 30 రోజే లాస్ట్ డేట్ అయితే అవుతుంది. సో లాస్ట్ డేట్ 30 రోజు కాబట్టి 30 రోజు వరకు అప్లై చేసుకొని ఫీ పేమెంట్ చేసే ట్రై అయితే చేయండి. ఇక్కడ క్లిక్ హియర్ టు న్యూ రిజిస్ట్రేషన్, మనం న్యూగా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాం కాబట్టి మన న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ నేమ్ మీ 10th మెమోలో ఎలా ఉంటుందో అలానే మీరు నేమ్ అయినా మీ దగ్గర ఉండే మంచి అంటే ఎప్పుడు పనిచేసే ఒక ఫోన్ నెంబర్, ఎప్పుడు మనకు మెయిల్ వచ్చినా చూసుకునే ఒక మెయిల్ అయితే మీరు దగ్గర పెట్టుకోవాలి. తర్వాత మీరు సంథింగ్ నేమ్ ఇచ్చేసి కన్ఫర్మ్ నేమ్ ఇచ్చేసి మీ మొబైల్ నెంబర్ అండ్ కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ వచ్చేసి ఈమెయిల్ ఐడి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఈమెయిల్ ఐడి అని సెలెక్ట్ చేసుకొని మీ ఈమెయిల్ ఐడి కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి ఇచ్చేసి ఇక్కడ ఇచ్చిన క్యాప్చని ఇక్కడ ఎంటర్ చేసేసి సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మీరు నెక్స్ట్ సిగ్నేచర్ అండ్ ఫోటోగ్రాఫ్కి అయితే వెళ్ళిపోతారు. అందులో కూడా మీరు ఫోటో స్కాన్ చేసిన ఒక ఫోటో అండ్ మీకు మీ దగ్గర ఉన్న ఆ ఫోటోది పీడిఎఫ్ అడుగుతుంది. అది పీడిఎఫ్ మీరు అందులో అప్లోడ్ చేసిన వెంటనే మీరు డీటెయిల్స్లోకి వెళ్ళిపోతారు. డీటెయిల్స్లో మీ పర్సనల్ డీటెయిల్స్, మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా, మీరు ఎక్కడైనా వర్క్ చేశారా, ఒకవేళ మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎక్కడ పనిచేశారు, ఎన్ని ఇయర్స్ పనిచేశారు, ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు పనిచేశారు అని అన్నీ అయితే ఈ డీటెయిల్స్లలో మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి ప్రివ్యూ, మీరు ఏవైతే డీటెయిల్స్ కరెక్ట్ ఇచ్చారా లేదా అనేది మీరు క్లియర్గా ప్రివ్యూ పైన నొక్కి మీరైతే చూసుకోవచ్చు. తర్వాత అప్లోడ్స్కి వెళ్ళినప్పుడు మీరు మెమోస్ కానీ మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, మీకు ఏదైనా ప్లేస్, మీరు ఒకవేళ ఎక్స్పీరియన్స్ అయితే పేది స్లిప్స్ ఉంటాయి, అవి అప్లోడ్ అయితే అడుగుతుంది. అడిగిన వెంటనే మీరు అవన్నీ ఇచ్చేసినాక పేమెంట్లోకి వెళ్తారు. పేమెంట్ చేసేస్తే కంప్లీట్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయితే అవుతుంది. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే నేను మీకు ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి సో ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకురావడానికి నేనైతే ట్రై చేస్తాను కాబట్టి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.